నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు. హంసవాహనంపై విశేష అలంకరణలో దర్శనమిచ్చిన గణపయ్య. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై సినీ నటి మాధవీలత ఫైర్. హిందువుల పండుగలపై చిల్లర వేరుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణ. విశాఖ జిల్లా గోపాలపట్నంలో ప్రమాదకరంగా మారిన కొండవాలు. పడిపోయే స్థితిలో ఉన్న ఇళ్ల పరిశీలన. విజయవాడ వరద బాధితులకు చేతనైన సాయం చేయండి. ప్రజలకు పిలుపునిచ్చిన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే గణపయ్యకు హంసవాహన సేవ నిర్వహించారు. హంసవాహన సేవను ఉభయదారులుగా కరణం వంశస్థులు నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం అభిషేకంతో మొదలైన ఈ వేడుక కన్నుల పండుగగా జరిగింది. 21 రోజుల పాటు జరగనున్న గణనాయకుడి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై సినీ నటి బీజేపీ మహిళా నేత మాధవీలత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో విగ్రహాలు, మండపాల ఏర్పాటు అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం సింగిల్ విండో విధానం తీసుకొచ్చింది. ఈ అంశంపై సినీ నటి బీజేపీ మహిళా నేత మాధవీలత ఘాటుగా స్పందించారు. అందరికీ హిందువుల పండుగ మీద చిల్లర ఏరుకోవడమే కావాలంటూ మండిపడ్డారు. అడిగితే భిక్షం వేయడానికి వినాయక భక్తులు సిద్ధంగా ఉన్నారంటూ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన చిన్నారి హత్యాచార ఘటనతో పాటు పలు దారుణాలను ప్రస్తావిస్తూ ఇన్స్టాలో పలు ప్రశ్నలు సంధించారు. అనితక్క ఏంది నీ తిక్క అర్థమవట్లేదా? 100, 350, 700 యాలం పాటలు పాడుకుంటున్నారు. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ అయితే చాలా మందికి కోపం తెప్పిస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పిస్తుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడారనమాట. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది, బీజేపీ. అయినా సరే నేను తప్పు అని ఖండించి తీరతాను. ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం, ధర్మం, అందులోనూ నా హిందూ ధర్మం. నా తెలియగలుగుతాను, ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా? ఏమ్మా అనిత గారు, ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే 100 రూపాయల, అడుగుకి 350 రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేషకి? ఓ పని చేయండి, మామూలుగా
మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి. వాళ్ళ మీద అంతో కొంత చిల్లర చల్లుతూ ఉంటారు. సో మీరు చెప్పండి, ఇది కొంచెం చిల్లర కాదు, ఇట్లా ఇంత 1 కిలోమీటర్కి అయితే 100 రూపాయలు చల్లండి, ఇట్లా 2-3 కిలోమీటర్లు అయితే 350 రూపాయలు చల్లండి, మేము ఏరుకుంటాం, వచ్చి మా స్టాఫ్ని పంపిస్తామని పెట్టండి. చాలా బాగుంటుంది. మనకి ఏదైనా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడంట. ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు. ప్రతి ఒక్కళ్ళకి హిందూ పండుగలు వస్తే చాలు అసలు మీకు ఎందుకు ఇంత కడుపు మంటాం, అసలు మాకు నిజంగా అర్థం కాదు. ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్ కి పెట్టండి, ఇదే రూల్ మీరు ముస్లిమ్స్ కి పెట్టండి, తర్వాత హిందువులకు కూడా పెట్టండి. మేమేమి అందరికీ సమానంగా రూల్స్ పెట్టండి. రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడైనా రూల్స్ పెడతారా? మరి వాళ్ళకు కూడా నమాజ్ కి 100 రూపాయలు అని పెట్టాలి కదా. గణేష్ మండపాల దగ్గర సాంగ్లకి 100 రూపాయలు ఏంటి? లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు కదా. నేను ఎవరిని కించపరచట్లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పొలో మనం తిట్టడానికి రెడీ అయిపోతుంటారులే కానీ ఆయన భగవంతుడికి బోల్డని కష్టాలు వచ్చాయంట, బోడి మాధవిలత కష్టాలు వస్తే ఏంటి, మీరు తిడితే ఏంటి, నాకేం మరి. వాళ్ళకు సేమ్ రూల్స్ అప్లై చేసి మాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి. మేము వేస్తాం, చిల్లర వేస్తాం, ఏముంది మీ మొహాన చిల్లరేయడానికి మాకేముంది. మేము దాని బిచ్చం వేస్తాం. మేము కావాలంటే మండపాల దగ్గర మీరు వచ్చి అడుక్కుంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే టు బి ఆనెస్ట్లీ 100 రూపాయలు 350 రూపాయలు అని చెప్పి అడుక్కి 350 రూపాయలు మీరు బిచ్చం అడుగుతున్నారు. మేము బిచ్చం వేస్తాము, ఏముంది. మా విగ్రహాల దగ్గర మీరు బిచ్చం ఎత్తుకుంటుంటే వేయడానికి మాకు ఏమన్నా ప్రాబ్లమా? నేను ఇప్పుడు ఇలా మాట్లాడాను అనుకో, ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది చాలా మందికి. ఇప్పుడు కాలుతుంది కదా మీకు, సిగ్గు శరం ఎప్పుడు చూడు. ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కోటాను కోట్ల రూపాయలు మీ పర్సనల్ అవసరాలకు, ఆస్తులకు, దేవుడి ల్యాండ్లు అమ్మేసుకుంటూ ఉంటారు, దేవుడి నగలు అమ్మేసుకుంటూ ఉంటారు, ఎవరెవరో ఇచ్చిన కిరీటాలు అన్ని అమ్మేసుకుంటూ ఉంటారు, కుటుక్కు శ్వాహాలు చేస్తూ ఉంటారు. అయ్యి సరిపోనట్టు సిగ్గు లేకుండా, సిగ్గు శరం మానం అభిమానం రోషం పౌరుషం లేకుండా ఒక మినిస్టర్, హోమ్ మినిస్టర్ గారు అయ్యుండి కూడా ఏవో మరి మీకు చంద్రబాబు నాయుడు గారు సలహా ఇచ్చారు, మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు పర్వాలేదు మనకు డబ్బులు వస్తున్నాయి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ 10 రోజులు ఎక్స్ట్రా డ్యూటీ చేసినందుకు నెక్స్ట్ మంత్ వచ్చేటటువంటి దసరా పండుగకి దసరా బోనస్లకి శాలరీల కింద పనికొస్తదేమో, హిందువులొక్కళ్ళే దానం చేస్తారు అని చెప్పి మరి అనుకున్నారో ఏమో మరి నాకు తెలియదు. ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్, టీడీపీ ఫ్యాన్స్ అందరు వేసుకుంటారు. మా బీజేపీ ఎప్పుడేం చెప్తుందో తెలుసా, నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్. అందుకే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేషన్. ఈ నేషన్ లో హిందూ ధర్మం నిలబడాలి. మీరు అడుక్కోండి, మేము పేదోళ్ళము, మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి డబ్బులు ఇచ్చుకోలేకపోతున్నాము, దయచేసి చేతులు చాపి అడుక్కుంటున్నాము, మీరు దానం చేయండి అని అడగండి. హిందువులు కోటాను కోట్ల రూపాయలు దానం చేస్తారు తెలుసా. తీసుకొచ్చి మీ మొహాన్ని వేస్తారు. బతకండి అలాగా, అడుక్కోండి కావాలంటే. మినిస్టర్లు అందరూ వచ్చి ప్రతి పండక్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, హిందువులారా మాకు ఇట్ట డబ్బులు ఇవ్వండి అని అడుక్కోండి. కోట్ల రూపాయలు ఇట్ట ఇవ్వకపోతే నన్ను అడగండి, ఇస్తారు. మా హిందువులందరూ దానగుణం కలవాళ్ళు. కానీ అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి దానికి 100 దీనికి 100 అని అడుక్కోవద్దు. విశాఖ జిల్లా గోపాలపట్నంలోని కొండవాలు ప్రమాదకరంగా మారింది. జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాలిపై ఉన్న పురాతన భవనాలు కూలిపోయే స్థితికి చేరుకున్నారు. కొండవాలిపై నిర్మించిన రిటైనింగ్ వాల్ ఇప్పటికే కూలిపోయింది. కరెంటు స్తంభాలు సైతం కూలిపోయేలా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షం మరింతగా కురిస్తే భవనాలు, ఇళ్లు కూలిపోయే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు భవనాలు, ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. పైనుంచి వస్తున్న వరదను డైవర్ట్ చేస్తే ప్రమాదం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరాన్ని బొడమేరు వరద ముంచెత్తి వారం రోజులైంది. ఇప్పుడిప్పుడే వరద ముంపు కాస్త తగ్గుతున్నా ఇంకా లక్షలాది మంది ప్రజలు వరదల్లోనే చిక్కుకుపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజులుగా విజయవాడ కలెక్టరేట్లోనే ఉంటూ వరద సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. వరద ముంపునకు గురైన డివిజన్ మండలాలకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు వరద సహాయక చర్యలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల ప్రజలకు సర్కార్ నిత్యావసర సరుకులు అందజేయకపోవడంతో బాధితులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపరులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తిరగబడిన లారీని లేపే ప్రయత్నంలో భారీ క్రెయిన్ తిరగబడి అత్తిలి గణపతి అనే 28 ఏళ్ల యువకుడిపై పట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వర్షాకాలం కావడంతో ఇసుక లారీ అదుపు తప్పి తిరగబడింది. దీనికోసం భారీ క్రెయిన్ తీసుకొచ్చారు. అయితే క్రెయిన్ లారీని లేపే క్రమంలో గణపతి పరిగెత్తుకుంటూ ఎదురుకు వచ్చాడు. అదే సమయంలో క్రెయిన్ తిరగబడి యువకుడిపై పడింది. దీంతో గణపతి అక్కడికక్కడే మృతి చెందాడు.
వినాయక చవితి ఉత్సవాల్లో భక్తిభావం పెంపొందేలా నిర్వాహకులు చొరవ చూపించాలని తిరుపతి వరసిద్ధి వినాయక చవితి కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టి కమిటీ సభ్యులు అవగాహన కల్పించారు. సాంప్రదాయాలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని, పందిర్ వద్ద మూవీ పాటలకు బదులు భక్తిభావాన్ని పెంపొందించే గీతాలు వినిపించే ఏర్పాటు చేయాలని కోరారు. బాణాసంచా కాల్చడం, ఊరేగింపు సమయంలో పాశ్చాత్య పోకడలకు పోకుండా భక్తిభావంతో ఉత్సవాలను కొనసాగించేలా శ్రద్ధ వహించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇటు తిరుపతిలోనే కాదు, భారతదేశం మొత్తం కూడా అంగరంగ వైభవంగా భారతదేశంలో హిందువులకు మొదలయ్యే తొలి పండుగ వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఏదైతే వినాయక సాగర్ దగ్గర గణేష్ నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లల్లో వినాయకుని పూజించి ఆ విగ్రహాలని వినాయక సాగర్లో కలపడానికి వచ్చిన వారికి అందరికీ కూడా సకల సౌకర్యాలను గణేష్ నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో అటు తిరుపతిలోని టీటీడీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, పోలీసు వారి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒక బైక్ ర్యాలీ గణేష్ విగ్రహాలను ఉంచి యువత అంతా కూడా ఒక ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాళ్ళకందరికీ కూడా ఒక సందేశాన్ని, భక్తిభావంతో ఉన్న పాటలను తప్ప సినిమా పాటల్ని, కొంచెం వేరే సాహిత్యం ఉన్న పాటలన్నింటినీ కూడా అవాయిడ్ చేసి భక్తిభావంతో ఉన్నటువంటి పాటలనే అక్కడ మొదలుపెట్టి గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలతో పూజలు నిర్వహించాలన్న ఒక సందేశాన్ని తిరుపతిలో ప్రజలందరికీ కూడా ఇవ్వడానికి ఒక బైక్ ర్యాలీని ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆకాశాన్ని అంటే విధంగా సంబరాలు కోలాహలంగా నడుస్తుంది. ఇదే సమయంలో తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండప నిర్వాహకులందరికీ అవగాహన కల్పించేందుకు, నగరానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక రాజధానిగా మనం అంటుంటాం కాబట్టి ఈ నగరంలో జరిగేటువంటి సామూహిక నిమజ్జన మహోత్సవాలు, చవితి వేడుకలు భక్తిపూరితంగా నిర్వహించుకోవాలని, మండపాల దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో కూడా సినిమా పాటలు, అశ్లీలమైన నృత్యాలు చేయొద్దని, ఊరేగింపులో బాణాసంచా తీసుకురావద్దని, మొత్తం వేడుకల్లో మత్తు పదార్థాలకు తావే లేదని, పోలీసు వారు ఉత్సవ కమిటీ ఇచ్చినటువంటి ఊరేగింపు మార్గాలు అనుసరించి సమయానికి అనుకూలంగా ఆ ఊరేగింపులో చేరుకొని ప్రశాంతంగా, వేడుకగా, అంగరంగ వైభవంగా, ఘనంగా, అవిఘ్నంగా నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవడానికి అందరూ సహకరించాలని, ముఖ్యంగా 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు నిమజ్జనానికి వచ్చేటువంటి విగ్రహాలన్నీ పగటిపూటే వినాయక సాగర్కి చేరుకోవాలని, ఈ విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ మేము ద్విచక్ర వాహన ర్యాలీని, మండపాల సందర్శన ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.